Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం కదా, బైబిల్ సెలవిస్తుంది కదా, దేవుని యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివిడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా యొద్దకు రండి, మీ యొద్దకు వస్తానని వాగ్దానం చేసిన రీతిగా దేవుని యొద్దకు వచ్చే వారి జీవితాల్లో దేవుడు వారి యొద్దకు దేవుడు వస్తాడు. కష్టాల్లో, శ్రమల్లో దేవుడు వారి చెంతన ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా రాయబడింది, దేవుడు మంచివాడని. హల్లెలూయా. దేవుడు మంచివాడు. దేవుడి యొద్దకు వచ్చే వారికి దేవుడు మంచి బహుమానం దయచేస్తాడు అని. హల్లెలూయా. ఆయన మాటకి మనం సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవిస్తాం. మనుషులు మంచివారుగా ఉన్న నటిస్తారేమో కానీ దేవుడు స్వభావ సిద్ధంగా మంచివాడు అని. హల్లెలూయా. ఆదివారం కేవలం సెలవు రోజు మాత్రమే కాదు, ఈరోజు మనం దేవుని ఆరాధించే రోజు అని. ఈరోజు మనం దేవునితో గడపాల్సిన సమయం దేవునితో గడిపినప్పుడు, ఆయన వాక్యాన్ని మన హృదయంలో చోటిచ్చినప్పుడు మనం ఆశీర్వాదం కలిగి మనం జీవిస్తాము అని. హల్లెలూయా. ఈరోజు మనం ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది, నువ్వు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడని, దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఆయన ఈ లోకానికి తను రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని వచ్చి మనిషి శరీరాన్ని ధరించుకుని వచ్చి మనిషి స్వరూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, రక్తాన్ని చిందించారని. ఆయన అవమానం గుండా వెళ్ళారు. ఇవన్నీ ప్రభు ఎందుకు చేశారు అంటే మనల్ని ప్రేమించారు కాబట్టే. దేవుడు మనల్ని ప్రేమించారని కేవలం మాటల ద్వారా చెప్పడం మాత్రమే కాదు, ఆ ప్రేమను క్రియల్లో దేవుడు వెల్లడిపరిచారు, చూపించారు, తెలియపరిచారు. దేవుడు ఆ ప్రేమను సిలువ మీదంతా మనం చూసేదంతా కూడా దేవుని ప్రేమ. వెన్ వి సీ ద క్రాస్ వీ షుడ్ రిమెంబర్ ద లవ్ ఆఫ్ గాడ్. మనం సిలువను చూసిన ప్రతిసారి మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుడు నా స్థానాన్ని తీసుకొని నా పాపాన్ని సిలువ మీద భరించి నా శిక్షను ఆయన పొందారని, నా శిక్షణ అంతా ఆయన భరించారు. నా పాపాన్ని సిలువ మీద దేవుడు కొట్టివేశారు. అక్కడ ఉండాల్సింది నేను, ఆయన దేవుడు నా స్థానాన్ని తీసుకున్నారు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి మనం దేవుణ్ణి కూడా ప్రేమించే బద్దులమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించే బద్దులమైన దేవుణ్ణి మనం ప్రేమించవచ్చు. ఎందుకంటే ఆయన మంచివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, మేలు చేసేవాడు, సహాయం చేసేవాడు. ఏ మంచి లేని మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి దేవుని ప్రేమించే బద్దులమై ఉన్నామని. హల్లెలూయా. అయితే మనం దేవుని ప్రేమిస్తున్నామా? కొన్నిసార్లు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం. బైబిల్ సెలవిస్తుంది, ఆ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవటంబమై ఉంది, అది తండ్రి వల్ల పుట్టింది కాదు. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి అయితే లోకాన్ని ప్రేమిస్తాడు, లేదా దేవుని ప్రేమిస్తాడు, లేదా దేవుని ప్రేమిస్తాడు, లేదా లోకాన్ని ఏం చేస్తాడో ప్రేమిస్తాడు. మనందరం కూడా మారు మనసు పొంది రక్షణ పొంది మీరందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించి మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి అని. హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఉంచిన ఆశీర్వాదాలు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి వారికి ఉంచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుడు మేలు కలుగుటకే సమస్తము వారికి సమకూడి జరిగిస్తాడంట. హల్లెలూయా. అంతా సమకూడి ఉంచుతాడు. కొన్నిసార్లు చూడండి, ఎక్కడైనా కొంతమంది ఫ్లాట్ కొనుక్కుంటున్నప్పుడు ఈ కాలంలో బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే, కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మీరు ఉన్న పాటలు మీరు పేమెంట్ అంతా చేసినారో ఉన్న పాటలు వచ్చేయండి, మీరు ఇంకేం పనులు జరిగించుకో, ఏం అక్కర్లేదు, అంతా మీకు ఆల్రెడీ మొత్తం సమకూర్చి పడిపోయి ఉంటుంది. మొత్తం ఇంట్లో ఉన్న అన్నీ కూడా అన్ని ఇంటీరియర్స్ కూడా మొత్తం అన్నీ వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. మొత్తం ఇంక వాళ్ళు వచ్చి మళ్ళీ పనులు జరిగించుకోవడం ఏమి ఉండదు. బిల్డర్స్ అంతా చేస్తుంటారు కాబట్టి మీరు 2 పనులు మీ లగేజ్ తీసేసుకుని మీకు ఏమన్నా ఐటమ్స్ ఉంటే తీసుకుని వచ్చేయడమే. ఫర్నిచర్ కూడా దాంట్లో సెట్ అయి ఉంటుందని. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన మన జీవితాల్లో కూడా దేవుడు సమస్తము కూడా సమకూడి జరిగిస్తాడు అని. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో దేవుడు వారి జీవితంలో అంతా సమకూడి జరిగిస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమించబద్దులు అని. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆమె మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొందిందని. వాస్తవానికి అన్ని కుటుంబాల నుంచి వచ్చారు. దేవుని ప్రేమను తెలుసుకుని, దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని, క్రీస్తు ప్రభువే దేవుడు అనే విషయం తెలుసుకుని ఆమె భర్త ఒప్పుకోకపోయినా బాప్తీసం పొంది దేవుని వెంబడిస్తుంది. అయితే అప్పుడు మొదట భర్త బాగానే ఉన్నాడు, కానీ తర్వాత మనుషులు చెప్పిన మాటలకి ఎన్నిటికి కొంచెం ప్రభావితుడై ఆమెను మందిరానికి వెళ్ళకుండా ఆపేసేవాడు. మందిరానికి వెళ్ళొద్దు, మందిరానికి వెళ్తే చంపేస్తాననేవాడు, కొట్టేవాడు. ఆమె మాత్రం దేవుని మీద ఉన్న ప్రేమ, మందిరానికి వెళ్ళాలనే ప్రేమ, ఆ ప్రేమతో ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరం క్రమం తప్పకుండా వెళ్ళేది. ఆయన అలా పనికి వెళ్ళేవాడు, నువ్వు మందిరానికి వెళ్ళొద్దని చెప్పేవాడు, ఆమె మందిరానికి వెళ్ళిపోయేది. ప్రతి ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను కొడతా ఉండేవాడు, చాలా గట్టిగా కొడతా ఉండేవాడు. ఒకరోజు ఆదివారంలో చెప్పాడు,
నువ్వు కనుక ఈరోజు మందిరానికి వెళ్తే నేను చంపేస్తాను. ఆయన పొలం పనికి వెళ్తాను అనమాట. ఈరోజు కనుక నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళి చంపేస్తాను, నువ్వు వెళ్ళినట్టు నాకు తెలిస్తే వచ్చేటప్పటికి చంపేస్తాను అన్నాడు. ఆ మాత్రం మందిరానికి వెళ్ళకుండా ఉండేది కాదంట, ఉండలేదండి మందిరానికి వెళ్ళకుండా. సరే అని చెప్పి వెళ్ళింది, ఏదైంది మరి మందిరానికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి వెళ్ళిందండి. వెళ్ళి అక్కడ అందరికీ చెప్పిందమ్మా, ఇలా ఉంది మా ఇంట్లో పరిస్థితి, మా భర్త మారాలని ప్రార్థన చేయండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, అందుకే ఏదైనా తెగించి నేను దేవుని మందిరానికి వస్తున్న విషయం చెప్పి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి, సంఘం అంతా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేది. ఇంటికి వెళ్ళేసరికి భర్త కొడవలు పట్టుకుని కూర్చున్నాడు. చెప్పాను నేను చంపేస్తానని చెప్పి మీదకి వచ్చేసి నిజంగానే చంపేద్దామని చెప్పి కొడవలు ఎత్తాడు, పేక మీద వేద్దామని. ఆ సమయంలో ఆమె అనుకుంటే నేను చచ్చిపోయానని చెప్పాము, కళ్ళు మూసుకుంది, ప్రభు నన్ను చేసుకోని చెప్పి మాట్లాడుకుంటుంది. ఆ టైం ఎత్తి చాలాసేపు అయింది కానీ దించట్లేదు, కొడవలు ఆమె మీద పడలేదు. ఏంటా పడలేదని కళ్ళు తెరిచి చూస్తే భర్త ఏడుస్తున్నాడు. ఏంటి నేడుస్తున్నాడు, ఏమైందని అడిగితే ఆయన చెప్పాడంట, నేను చంపుదామని కొడవలు ఎత్తినప్పుడు ఎదురుగా క్రీస్తు ప్రభు వారు నాకు కనపడ్డారండి. హల్లెలూయా, ఆయన దర్శనాన్ని నేను చూశానండి. ఆ భర్త మారుమనసు పొందడం, తర్వాత మందిరానికి రావడం, ప్రభు వాక్యాన్ని ఇంకా తెలుసుకుని రక్షణ పొందడం మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించుకున్న విషయాన్ని దేవుడు తన ప్రేమను మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా వెల్లడి చేశారు. మనం కూడా దేవుని పట్ల ఉన్న ప్రేమను ఎలా వెల్లడి చేస్తాం? దేవుణ్ణి ప్రేమించని మాటలు చెప్పడం కాదు, దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరు తూయకుండానే, అంటే ఎవరు రా అని పిలవకుండా దేవుని మందిరికి వెళ్ళి కూర్చుంటాం. హల్లెలూయా. కొంతమంది తూపుడు బండ్లో ఉంటారు, ఏం చేయాలి వాళ్ళు పిలుస్తూ ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరు చెప్పకుండానే ప్రార్థన చేసుకుంటాం, దేవునితో సమయాన్ని గడుపుతాం. చూడండి, ఎవరైనా తల్లిదండ్రులు ప్రేమిస్తే వాళ్ళతో ఏం చేస్తారు? మాట్లాడతారు, అవును కదా. భార్య భర్తలు ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే మాట్లాడుకుంటారు. అలాగే దేవుడు నువ్వు ప్రేమిస్తే ఎవరు చెప్పకుండానే ప్రార్థన చేసుకుంటావు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తావని. దేవుణ్ణి ప్రేమిస్తే నీ శక్తిని, నీ బలాన్ని, నీ ధనాన్ని నువ్వు దేవుని కోసం వాడతావా? దేవుణ్ణి ప్రేమించిన వారు చేసే పనులువి. ఇప్పుడు ఆమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి, ఆ ప్రేమను క్రియల్లో చూపించింది కాబట్టి, ఆమెకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఆమె భర్త మార్చబడతాం. దేవుడు అది కూడా జరిగించడం లేదా? జరిగించాడని. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు సమస్తము కూడా సమకూడి జరిగిస్తాడు అని. హల్లెలూయా. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు ఏ బంధకాల నుండి బయటికి రావాలని ఆశపడుతున్నారు, ఏ బంధకాలు మీరు ఇరుక్కుపోయి ఉన్నారు, వీటి నుంచి మీరు విడుదల పొందాలని ఆశపడుతున్నారో దేవుడు వాటిని మిమ్మల్ని విడుదలిస్తాడు. దేవుణ్ణి మీరు ప్రేమిస్తే ఏ స్వస్థత మీరు కావాలని కోరుకుంటున్నారు, వీటి నుంచి మీరు బాగు చేయడాలని కోరుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఏ స్థానానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ స్థితి మీకు కావాలనుకుంటున్నారు, ఎలా మీరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారు, ఎలా మీరు వృద్ధి పొందాలనుకుంటున్నారు, దేవుడు ఆ స్థితిని, ఆ స్థాయిని, అభివృద్ధిని మీ జీవితంలో ఇస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రేమించాలి అని. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతాయని. శూనేమిరాలు బైబిల్లో మనం చూస్తాము, ఆమె దేవుణ్ణి ప్రేమించిందని. దేవుణ్ణి ప్రేమించింది, దేవుని సేవకులను ప్రేమించింది. దేవుని సేవకుడు అటుగా వెళ్తుంటే దేవుని సేవకుడు కోసం ఆమె పట్ల ఉన్న ప్రేమను ఎలా వెల్లడి చేసిందంటే పైన మేడగది కట్టించింది, ఆయనకంటూ మంచం పెట్టింది, బల్ల పెట్టింది, దీపస్తంభం పెట్టింది, ఒక దీపం పెట్టింది. దేవుని సేవకుడు అటుగా వచ్చినప్పుడల్లా భోజనం చేయమని ప్రతిమాలేదు. అప్పటికే వృద్ధాప్యం కలిగిన ఆమె దేవుడు అన్న, దేవుని సేవకులు అన్న ప్రేమను ఆమెను అలా వెల్లడి చేసింది. ఇప్పుడు దేవుడు ఆమెను విడిచిపెట్టేశాడు. ఒకనొక రోజు దేవుని సేవకుడు మాట విని ఆమెన్న దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీ దేశానికి వెళ్ళినప్పుడు 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. ఆమె కరువు అంతా అయిపోయిన తర్వాత దేవుని సేవకుడు చెప్పాడు 7 సంవత్సరాలు తిరిగి రమ్మని. ఆ 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆమె పొలాన్ని ఎవరో కబ్జా చేసుకున్నారు, ఎవరో స్వాధీనపరుచుకున్నారు, ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఆమె రాజు దగ్గరికి వెళ్ళి పొలం అడుగుదామని వెళ్ళింది. ఆ టైంలో రాజు ఎలీషా సేవకుడైన గెహజీ మాట్లాడుకుంటారంట. రాజు అడుగుతున్నాడు, అయ్యా మీ దైవజనుడు చేసిన అద్భుతకార్యాలు చెప్పండి, దేవుడు ఆయన ద్వారా ఎలాంటి అద్భుతకార్యాలు చేశాడు చెప్పమంటే, ఇప్పుడు గెహజీ శూనేమిరాల కోసం చెప్తున్నాడు. శూనేమిరాలకు పిల్లలేరే, వృద్ధాప్యం వాళ్ళిద్దరికి అప్పటికే. వృద్ధాప్యం ఉండగా కూడా దేవుని సేవకుడు ఆ ప్రవచనం పలగ్గా అది నెరవేర్చబడిందని చెప్పడం, కుమారుడు చనిపోయి తిరిగి లేపబడ్డాడన్న విషయం చెప్పినప్పుడు అదే సమయంలో కరెక్ట్గా ఎవరు వచ్చారు? శూనేమిరాలు వచ్చింది. ఎందుకు? శూనేమిరాలు వెళ్ళే టైంకి గెహజీ అక్కడ ఎందుకు ఉండాలి? రాజు వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే దేవుడు సమకూడి జరిగిస్తాను. వెంటనే గెహజీ అన్నాడు, అయ్యా ఈమె శూనేమిరాలు, ఏం జీవితంలోనే దేవుడు అద్భుతం చేశాడని చెప్పగానే ఆ రోజు రాజు ఆ పొలం మాత్రం ఇవ్వడం కాదంట, 7 సంవత్సరాలు కోల్పోయిన పంటను కూడా ఇచ్చాడంట. హల్లెలూయా. పొలం ఇవ్వడం అంటే మామూలు విషయం కావచ్చు, ఆ 7 సంవత్సరాలు ఎంత పంట అయితే పండిందో ఆ పంట కూడా తిరిగి ఇచ్చాడంట రాజు. దేవుడు సమకూడి జరిగిస్తాడని, ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు సమకూడి జరిగిస్తాడు. మొర్దెకై దేవుని ప్రేమించాడు. హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. అయితే ఏ రోజు రాత్రి అయితే ఆ హామాను మొర్దెకైని చంపాలనుకుని 70 అడుగులు ఉరికమ్మను తవ్వించి దాని మీద ఉరి తీయించాలనుకున్నాడో,
రాజు దగ్గరికి ఒకరోజు రాత్రి పర్మిషన్ అడగాలనుకున్నాడు. ఇంకా ఈ విషయం జరిగించాలి, ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాడు కోట దగ్గరికి. బైబిల్ చదివిస్తుంది ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదండి. ఏ రోజు రాత్రి అయితే హామాను మొర్దెకైని చంపించాలనుకున్నాడో ఆ రోజు రాత్రి రాజు మొర్దెకైని గణపరచాలనుకున్నాడండి. హల్లెలూయా. ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే దేవుడు తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగిస్తాడు అని. హల్లెలూయా. మీరు దేవుణ్ణి ప్రేమించగలిగితే, లోకాన్ని విడిచిపెట్టి, లోక ప్రేమను విడిచిపెట్టి, లోక మీద, శరీరాశ మీద, నేత్రాశ మీద, చూడటం మీద, వీటి మీద ప్రేమను విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగితే దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తారట. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం తరతరములు ఉంటుందని, ఆయన కనికరం తరతరం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు దేవుణ్ణి ప్రేమించారు. దావీదు గారు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి దేవుడు దావీదు గారి తరతరాలని కూడా దీవించాడు, ఆస్వాదించాడు. కాబట్టి దేవుని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు మందిరానికి వస్తారు, దేవుని ప్రేమించేవారు ప్రార్థన చేస్తారు, దేవుని ప్రేమించిన వారు దేవుని పనుల్లో ముందుంటారని, దేవుని కోసం జీవిస్తారు. మీరు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మీకు సమస్తం కూడా సమకూడి జరిగిస్తాడు అని. హల్లెలూయా. మీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు, విడుదల ఇస్తాడు దేవుడు, స్వస్థ ఇస్తాడు దేవుడు, లేవనెత్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తి మందిర జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు ఈ వాగ్దానం ధ్యానం చేసి కృపను మాకు దయచేసినందుకు దేవా మీకు వందనాలు. ఎందరైతే ఈ వాగ్దానం వీక్షిస్తారో ప్రభా వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, కృప చూపించండి, దర్శించండి అయ్యా ప్రభా ఏసయ్య. మిమ్మల్ని ప్రేమించి వారి జీవితంలో సమకూడి జరిగించండి అయ్యా ప్రభా. మేలు చేయండి అయ్యా ప్రభా. మంచి చేసే దేవుడు ప్రభా, మంచివాడు అయ్యా ప్రభా, స్వభావ సిద్ధంగా మంచివాడు అయిన దేవుడు వేసా మీకు వేలాది వందనాలు వేసా ప్రభా. ఎందరైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా వారి జీవితంలో మేలు చేయమని, దీవెనలు కుమ్మరించమని ప్రభా. ఆరోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్నారు లేవనెత్తండి ప్రభా. అందరికీ ఉన్నతమైన స్థానాన్ని దయచేయండి, ప్రతి విషయంలో మేలు చేయండి, కృపను గురించమని దేవు, దీవెనలు కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.